ఒకవేళ మీరు టైంకి లోన్ పే చేయలేకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సివిల్ మ్యాటర్. ఇందులో బ్యాంక్ మీకు ఫస్ట్ లీగల్ నోటీస్ సెండ్ చేయాలి. కానీ ఏ రికవరీ ఏజెంట్ కూడా మీ దగ్గరకు వచ్చి తప్పుగా మాట్లాడితే సహకరించకండి. ఎవరు చెప్పింది? చెప్పాడు. ఏం చేశాను 4 నెలల్లో చెప్తున్నా నేను చిల్లరడా అన్నా. అలాంటి సిచ్యువేషన్స్లో అన్నిటికంటే ముందు మీ ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఆ రికవరీ ఏజెంట్ ఐడి కార్డ్ ఫోటో తీసుకోండి. చూపియకపోతే మాట్లాడకండి. బ్యాంక్ ఇచ్చిన ప్రాపర్ రికవరీ ఏజెంట్ హార్డ్ కాపీ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటే మాట్లాడండి. ఐడి కార్డ్ చూపించకపోతే ఐడి కార్డ్ తీసుకువస్తేనే మీరు మాట్లాడతారు అని క్లియర్గా చెప్పండి. వినకుంటే ఇంటి దగ్గర ఒర్రడం, రచ్చ రచ్చ చేయడం, న్యూసెన్స్ చేయడం, పరువు తీయడం, తిట్టడం అనేది కేవలం తప్పే కాదండి, ఇది ఒక నేరం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏ రికవరీ ఏజెంట్ను మీ ఇంటి గేట్ లోనికి రానియకండి. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఆర్ ఫోర్స్ఫుల్గా లోపలికి వాళ్ళు వస్తే అది ఇల్లీగల్ ట్రెస్పాస్ అవుతుందండి. ఇది వయలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అండ్ ఇది ఒక క్రిమినల్ ఒఫెన్స్ కూడా. సెక్షన్ 270, సెక్షన్ 329, సెక్షన్ 356, సెక్షన్ 351 ఆఫ్ భారతీయ న్యాయ సంహితతో మీరు వీళ్ళపై పోలీస్ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ అయ్యేలా చేయగలుగుతారు. లోన్ విషయం తర్వాత, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెక్యూరిటీ ఇక్కడ బ్రీచ్ అయిందండి. తను లోపలికి వచ్చి దొంగతనం చేస్తాడో, మీపై అటాక్ చేస్తాడో, లేదా మీరు ఇంట్లో లేకపోతే ఇంట్లో ఉన్న ఆడోళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. మన జాగ్రత్తలో మనము ఉంటేనే మంచిది. ఇలాంటి విషయాల్లో పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. దీంతో పాటు మీరు నోడల్ ఆఫీసర్, బ్యాంకింగ్ అంబడ్స్మెన్, ఆర్బీఐ అండ్ ఆ సంబంధించిన లోన్ యాప్ వాళ్ళకి లేదా బ్యాంక్ వాళ్ళకి ఒక అఫీషియల్ మెయిల్ పంపండి. చూడండి, మీరు నిజంగా బాధలో ఉన్నారంటే లోన్ కట్టడానికి ఒక 6 months to 1 year టైం కావాలి అంటే కోర్టులో లోన్ ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. దీనితో మీకు లోన్ కట్టడానికి 6 months to 1 year దాకా టైం దొరుకుతుంది. ఈ టైంలో లోన్ వాళ్ళు ఏ విధంగా కూడా మీకు డిస్టర్బ్ చేయడానికి లేదు. లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరితో ఈ రీల్ని షేర్ చేయండి. ఇలాంటి ఇంకా చట్టపరమైన విషయాల కోసం తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.